మనము మామిడికాయ పచ్చడిని తయారు చేసే విధానం నేర్చుకుందాము. మరి ఈ రోజుల్లో సమ్మర్లో ఎక్కువగా మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా. మనం ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకుందామో నేర్చుకుందాం. ముందుగా మామిడికాయలు తీసుకొని చక్కగా కడిగి సన్న ముక్కలు కోపించుకొని వాటిని చక్కగా నీట్గా క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 15 కాయలు పచ్చడి పెడుతున్నాను. ఒక అర కేజీ కారము, ఒక పావు కిలో ఆవపిండి, 100 గ్రాముల మెంతిపిండి, 2 కేజీలు పప్పు నూనె తీసుకున్నాను. అలాగే సరిపడా మరి రాళ్ళు ఉప్పుని మెత్తగా కొట్టుకున్నాను. ముందుగా ముక్కలను చక్కగా కడుక్కొని గుడ్డ పెట్టి తుడుచుకొని ఒక ఆరబెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు పావు కిలో తీసుకుని దాన్ని చక్కగా తొక్కు తీసి పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయ ముక్కలన్నీ ఇట్లో పక్కన పెట్టుకొని కారము, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు కలిపేసుకొని చక్కగా నీట్గా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కలుపుకుంటూ ముక్కలన్నీ వేసి చక్కగా ఒక్కొక్కటి కలుపుకుంటూ నిదానంగా ఆయిల్ పోసుకుంటూ అన్ని ముక్కలకి కారం చక్కగా పట్టించి దాంట్లో ఆయిల్ అంతా పోసేసి మన జాడీలో పెట్టుకున్నట్లయితే మనకి 1 సంవత్సర కాలం అంతా కూడా నిలవ ఉంటుంది. అలాగే మామిడికాయ పచ్చడి మరి వర్షాలు వచ్చినప్పుడు చక్కగా తీసుకొని ఒక నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. మరి మామిడికాయలు ఇప్పుడు మనకి చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ఇళ్ళల్లో ఆవకాయ పచ్చడి పట్టుకుంటే మరి 1 సంవత్సర కాలం అంతా కూడా నిలవ ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు అందరూ పచ్చడి పట్టేసుకోండి.